వెల్కమ్ చెప్పేందుకు విశాఖ ముస్తాబోతోంది. హుదూద్ తుఫాన్ బారి నుండి బయటపడుతూ తొలి పండుగకు నగరం సిద్ధమవుతోంది. దీనికోసం బడా హోటల్స్, సినీ తారలు, డీజేల ఈవెంట్స్, సంగీత సాగరంలో తేలేందుకు అంతా రెడీ అవుతున్నారు. యువత కూడా కొత్త సంవత్సరం కౌంట్ డౌన్ మొదలు పెడుతూ న్యూ జోష్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తోంది. సాగర నగరం కొత్త ఉత్సాహం కోసం ముస్తాబవుతోంది. హుదూద్ తుఫాన్ ప్రభావంతో డేలాపట్ట నగరం గత ఏడాది పండుగకు దూరమైంది. సాంప్రదాయమైన పండుగలు గతంతో చూస్తే ఈ ఏడాది అంతంత మాత్రంగానే సాగాయి. అయితే పీడకలను మిగిల్చిన 2015 సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో న్యూ జోష్ కోసం యువత ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. 2015కు వీడ్కోలు పలికి 2016లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎప్పటిలానే సాగర్ నగరం న్యూ ఇయర్ సంబరాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రముఖ హోటల్స్ అన్ని వేడుకల కోసం కలర్ఫుల్ కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నాయి. విశాఖ నగరంలో ఉన్న తాజ్ గేట్వేలో 31వ తేదీన స్పెషల్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ముంబై మోడళ్లతో ర్యాంప్ వాక్లు, స్పెషల్ డీజేలతో ఆటపాటలతో సూపర్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు. ఇక బీచ్ రోడ్లో ఉన్న సీ గ్రీన్ హోటల్లో స్నోఫెస్ట్ న్యూ ఇయర్ పార్టీ పేరుతో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇక వీటితో పాటు నగరంలోని దస్బల్లా, నోవోటెల్ హోటల్స్ కూడా దేనికవే స్పెషల్గా న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం నగరంలో ఉన్న పెద్ద హోటల్స్ అన్ని ఈ న్యూ ఇయర్ సంబరాలు గ్రాండ్ గా చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు హుదూద్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నగరవాసులు న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్నారు. అయితే ప్రతి ఏడాది కొత్త సంవత్సరానికి గ్రీటింగ్స్ దగ్గర నుండి బొకేల వరకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చేవి. కానీ గత ఏడాది తుఫాన్ ఎఫెక్ట్తో వ్యాపారులు, హోటల్ యజమానులు బాగానే లాస్ అయ్యారు. ఈసారి మాత్రం ఫుల్ బిజినెస్ జరగబోతోంది. ప్రతి సంవత్సరం చేసేదానికే నేను కొంచెం భారీగా చేస్తాం. లాస్ట్ ఇయర్ అంటే అంత పెద్దగా చేయలేకపోయింది, ఎందుకంటే హుదూద్ కారణంగా. సో అంత పెద్దగా సెలబ్రేషన్ మాది సక్సెస్ఫుల్గా మేము అరేంజ్ చేసుకోలేదు. సో ఈ ఇయర్ బాగా భారీగా చేద్దామని, బాగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం కపుల్స్కి, ఫ్యామిలీస్కి అని మేము ఈ ఇయర్లో ప్లాన్ చేసుకున్నాం. 31st నైట్ అనేది ఈ ఇయర్లో మాకేంటంటే మనకి మొత్తం 31st థీమ్ అంతా డెకరేట్ చేసి పెడుతున్నాం. ఎంట్రన్స్ నుంచి మొత్తం మా ఫంక్షన్ హాల్లో అన్నిట్లో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి డీజే ఉంటుంది. డీజే, నెక్స్ట్ డ్యాన్స్ గ్రూప్, నెక్స్ట్ డిఫరెంట్ కల్చర్ ప్రోగ్రామ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద కపుల్స్ అండ్ కిడ్స్. అదంతా దాంతోపాటు ఫుడ్ అండ్ లిక్కర్ కూడా మీకు అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ లిక్కర్ ఏర్పాటు చేసి సంవత్సరం గ్రాండ్గా చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. మొత్తానికి చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ పలకనున్నారు విశాఖ వాసులు. నేను